వెల్కమ్ బ్యాక్. ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్న డేరా బాబాకు మరోసారి పెరోల్ వచ్చింది. ఈ 9 ఏళ్లలో పెరోల్ రావడం ఇది 16వసారి. ఈసారి 30 రోజుల పెరోల్ వచ్చింది. సునారియా జైలు నుంచి సిరసాలోని డేరా ఆశ్రమం వరకు ఎస్కాట్ ఇచ్చి మరి ఈ డేరా బాబాను పంపించారు. చట్టం న్యాయం అందరికీ ఒకేలా ఉండవు అనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. సార్, డేరా బాబాకు మళ్ళీ పెరోల్. రాజ్యసభకు నామినేట్ చేస్తే అయిపోయింది కదా, పద్మ విభూషణ్ ఇచ్చేసి రాజ్యసభకు నామినేట్ చేస్తే అయిపోయింది కదా. సో ఎందుకు ప్రైమ్ మినిస్టర్ సిర్సాలో మాట్లాడుతూ కూడా చాలా గొప్పగా మాట్లాడాడు గతంలో, ఈ కేసు రాకముందు. ఇప్పుడు కేవలము అత్యాచారాలు మల్టిపుల్ ఇన్సిడెంట్స్, ఒక్కటి కాదు, పెద్ద సెక్స్ స్కాండల్ అది. దాంతోపాటు ఒక జర్నలిస్ట్ హత్య, సో ఒక మాఫియా లాగా ఉంటుందన్న విమర్శలు. ఇన్ని అయినా కూడా వ్యవస్థలో తమ రాజకీయ ప్రయోజనాల కొరకు ఏ రకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తానికి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆయన పైన అంత సీరియస్ క్రైమ్ ఉంటే, జీవిత ఖైదు అనుభవిస్తుంటే ఎక్కువ కాలం పెరోల్లోనే ఉంటున్నాడు. ఒకవైపు ఏమో ఏ చట్టము అంగీకరించకపోయినా కేసులు పెట్టి అరెస్ట్ చేసి లోపలేస్తాం అని బెదిరించడము, లేకుండా నిజంగానే లోపలేయడము, బెయిలే రాకుండా అడ్డుకోవడము, ఇవి చూస్తున్నాం. మరోవైపు ఏమో ప్రూవెంట్ క్రిమినల్స్ మన దేశ కోర్టులే స్పష్టంగా కన్విక్ట్ చేస్తే అతను జైల్లో పెడతారు, అక్కడ జైల్లో రాజభోగాలు ఇస్తారు, తర్వాత పెరోల్ మీద బయటనే ఉంటాడు. ఇంటికి పంపేటప్పుడు ఒక విఐపి సెక్యూరిటీకి పంపుతాడు. ఏమనుకోవాలి ఇక సామాన్యుడు? మన ఉపన్యాసాలు కదా, రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన, చట్టం అందరికీ సమానమే. మీకు భారత రాజ్యాంగ ప్రియాంబుల్లో చేరాస్తున్నాం, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. ఎక్కడ జస్టిస్ ఉంది ఇక్కడ? అంటే ఎందుకు మరి ఆ డేరా సచ్చా సౌదా ఫౌండర్స్ హర్యానా, పంజాబ్ ఇలా అనేక రాష్ట్రాల్లో వాళ్ళ మద్దతుదారులు ఉన్నారు. అందుకొరకు వాళ్ళను ముట్టుకుంటే ఆ మద్దతుదారులు ఓట్లు పోతాయి. అసలు విషయం అది. హర్యానా, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో కూడా ఉన్నారు ఫాలోయింగ్. చాలా స్టేట్స్లో ఫాలోయింగ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్. సో అందువల్ల మీకు అతని శిష్యులు, గుర్మీత్ రామ్ రహీం సింగ్ శిష్యులు చాలా దాంట్లో ఉన్నారు కనుక మీకు వాళ్ళ ఓట్లు పోతాయి కనుక రాజకీయ పార్టీలు, నాయకులు వీళ్ళ కాళ్ళకు మొక్కుతూ ఉంటారు, సాగిల పడుతూ ఉంటారు. వాళ్ళని ఏ నేరం చేసినా తప్పించుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకో ఫ్యాషన్ ఏంటంటే, మనం అన్నాం అనుకోండి, హిందూ మతంపై దాడి అంటారు. అసలు హిందూ మతంపై దాడి విమర్శించిన వాళ్ళే కాదు, వీళ్ళు హిందూ మతం అడ్డు పెట్టుకొని ఇప్పుడు ఆసారాం బాపులు, డేరా సచ్చా సౌదార్, గుర్మీత్ రామ్ రహీం సింగ్లు, వీళ్ళు హిందూయిజం కాదు, హిందూయిజం ప్రపోనెంట్స్ వీళ్ళు కాదు. హిందూయిజం ప్రపోనెంట్స్ ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతి, వీళ్ళు కదా మహానుభావులు. అంటే వీళ్ళు హిందూ ఆధ్యాత్మిక జ్ఞానానికి ఒక నిలువెత్తు నిదర్శనాలు కదా. అలాంటి మహనీయుల కోటాలో మన అందరినీ వేస్తే ఎట్లా? కాషాయం కట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి స్వరూపం కాడు. భగవంతుడి స్వరూపానికి కూడా కొన్ని అర్హతలు ఉంటాయి కదా. కానీ ఇవాళ రేపు ఏమవుతుందంటే, తమ నేర సామ్రాజ్యాన్ని కాపాడుకోవటానికి రాజకీయాల్ని వాడుకుంటున్నారు, మతాన్ని వాడుకుంటున్నారు, కులాన్ని వాడుకుంటున్నారు, తమకున్న ఆర్థిక వివరాలను ఎలాగో వాడుకుంటారు. కానీ నేర సామ్రాజ్యం అనేది ఏ మతం అంగీకరించదు. హిందూ మతం అంగీకరిస్తుందా? నువ్వు హిందూ పేరిట చేసినా, ముస్లిం పేరిట చేసినా, క్రిస్టియన్ పేరిట చేసినా దాన్ని తప్పనగలగాలి. కానీ మన సెక్యులర్ కంట్రీలో మతభావాలు, ప్రజల మనోభావాలు, మత భావోద్వేగాలు అనే సమస్య వస్తుంది కనుక ఈ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఒక మతానికి చెందిన అతని, మొత్తం మతాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. కేవలం ఆ వ్యక్తిని మాత్రమే విమర్శించాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఎవరినైనా ఒకటి, ఇట్ ఈస్ నాట్ ది క్రైమ్ ఆఫ్ ఎవ్రీ వన్. మీకు ఆ సంస్థ, పార్టీ, సంఘటన, ఆ మతం, కులం అందరినీ మనం తప్పు పట్టకూడదు. అందులో కొంతమంది వ్యక్తులు దేంట్లైనా తప్పులు చేసే వాళ్ళు ఉండొచ్చు. ఏంటి, దాంట్లో ఉంటారో దాంట్లో ఉండరని కాదు కదా. ప్రత్యేకించి ఒక మతం చెందిన వారి పేరు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఏ మతంలోనైనా నేరస్తులుంటే మతం పేరు చెప్పుకొని నేరస్తులుంటే దాన్ని ఖండించాల్సింది. ఇప్పుడు జర్నైల్ సింగ్, బింద్రాన్ వాలే, సిక్కు తీవ్రవాదులు అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ను కేంద్రంగా చేసుకొని
రాజకీయాలు చేశారు, దేశ వ్యతిరేక విచ్ఛిన్నక రాజకీయాలు చేశారు. అంగీకరించామా? ఇప్పుడు కెనడాలో గురుద్వారాలను అడ్డంగా పెట్టుకొని ఇస్లామిక్ తీవ్రవాదులు మసీదులను అడ్డంగా పెట్టుకొని ప్రార్థనా స్థలాలు రాజకీయాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దాన్ని మనం ఎట్టుబడులు అంగీకరించకూడదు. ఆ మతస్థులు అసలే అంగీకరించకూడదు. ఎందుకంటే మా మతానికి చెడ్డ పేరు తెస్తుంది. హిందువులు డేరా సచ్చా సౌదా నేరస్తుడైతే చట్టం ముందు ఆయన నేరస్తుడు కాకపోతే నేరస్తుడు కాదు. నేమే ఆయన నేరస్తుడు అని నేను కోరుకోవడం లేదు కదా. కానీ రియాలిటీ ఏంటంటే ఆయన జీవిత ఖైదు పడ్డది కదా. మన దేశ న్యాయస్థానాలు శిక్ష విధించలేక ప్రభుత్వాలకు కూడా శిక్షను అమలు చేస్తున్న క్రమంలో ఈ ఫేవర్ ఏంటి అనేది క్వశ్చన్ కదా.